పెద్దవాడైనటువంటి నమ్మకమైనటువంటి వాడైన ఎలియాజరును పిలిపించి, అయ్యా నా కుమారునికి ఒక చక్కని భార్యను లేకపోతే భాగస్వామిని తీసుకురా, నేను పొరుగు దేశానికి వచ్చి బ్రతుకుతూ ఉన్నాను. అలా కాకుండా నా సొంత దేశానికి వెళ్ళి నీవు నా కుమారునికి ఉన్నప్పుడు ఈ ఎలియాజరు అడుగుతాడు, అయ్యా అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ విధంగా నేను ఆ కుమార్తెను తీసుకురావాలి అని అనుకున్నప్పుడు తన గురువు అయినటువంటి లేకపోతే ఆత్మీయ తండ్రి అయినటువంటి అబ్రహాము గారు, నీవు వెళ్ళు, నీకు ఎదురు పడినటువంటి ఆ స్త్రీతో నీవు మాట్లాడి నువ్వు తీసుకురావడానికి ప్రయత్నం చేయి. ఆమె వచ్చింది సరి, లేని ఎడల నా కుమారునికి అక్కడికి తీసుకువెళ్ళడానికి ఏమాత్రం ప్రయత్నం చేయొద్దు, ప్రభువే చూసుకుంటాడనే ఉద్దేశంతో అబ్రహాము మా తండ్రి గారి మాట నేను ధిక్కరించిన వాడిని అవుతాను, ఎవరికి నేను తన కుమారునికి భార్యగా నేను తీసుకువెళ్ళాలి అని ఆలోచిస్తూ వెళుతూ, స్త్రీలు నీళ్లు చేదుకొను స్థలమునద్దకు వచ్చు సమయమున ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఈ విధంగా అంటున్నాడు, నా యజమానుడు